ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంను పోలీసు బలగాలు చుట్టుముట్టారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. దీంతో అడవి ప్రాంతాల్లోని గ్రామాల్లో అలజడి మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. మావోయిస్టు రహిత దేశంగా భారత్ ఉండాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఆయన ప్రకటన చేశారు. 2026 మార్చి 30 నాటికి ఇందుకు డెడ్ లైన్ పెట్టారు. దీంతో పోలీసుల బలగాలు, ప్రత్యేక దళాలు మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ మొదలుపెట్టారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులపై రివార్డులు కూడా ప్రకటించారు. రైట్, మొత్తానికి ఛత్తీస్గఢ్ దండకారణ్యాన్ని చుట్టుముట్టిందే పోలీస్ బలగాలు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికి దండకారణ్యంలో గ్రామస్తుల పరిస్థితి ఎలా ఉంది ఈ కూంబింగ్ ఆపరేషన్ భాగంగా? సునీల్, దండకారణ్యాన్ని మొత్తం కూడా జవాన్లు చుట్టుముట్టారు. కేంద్ర రాష్ట్ర బలగాలతో సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో చుట్టుముట్టడంతోనూ అబుజ్మడ్ అభయారణ్యాన్ని చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు బిక్కుబిక్కమంటూ క్షణక్షణం భయంగా ఉంటున్న పరిస్థితి. ఒకవైపు పోలీసుల బూటుకాళ్ల చప్పుళ్లతో కూంబింగ్ 24 గంటల పాటు కూడా కొనసాగుతుంది. మరోపక్క మావోయిస్టులలో ఎక్కడ ఉన్నారని సమాచారం చెప్పాలంటూ కూడా వారిని ఇన్ఫార్మర్ల నెపంతో వారిని వాడుకునే ప్రయత్నం. మరోపక్క పోలీసుల ఇన్ఫార్మర్లుగా మీరు ఉన్నారంటూ కూడా గ్రామస్తులను అటు మావోయిస్టుల బెదిరింపులకు పాల్పడుతూ వారిని ఇన్ఫార్మర్ల పేరుతో హత్య చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవల 2 రోజుల కాలంలోనే 2 మహిళల గొంతు కోసి అతి కిరాతకంగా చంపినటువంటి పరిస్థితి కూడా మనం టీవీలో చూసాం. మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం వర్షాకాలం సీజన్ లో మాత్రమే దండకార్యం కావచ్చు, చలికాలంలో కూడా పూర్తిగా సేఫ్ జోన్ గా ఉంటుంది. కేవలం వేసవి కాలంలోనే చెట్టు ఆకులు మొత్తం రాలిపోవడంతో పోలీసులకు కూంబింగ్ నిర్వహించుకునేందుకు అనువుగా ఉంటుంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే 365 రోజుల పాటు కూడా దండకార్యాన్ని పూర్తి స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అబుజ్మడ్ దక్షిణ భాగంలో పూర్తి స్థాయిలో 400 మంది పైగా మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో కేంద్ర రాష్ట్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా చుట్టుముట్టడంతో పాటు అడపాదడపల కాల్పులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం, గతంలో మావోయిస్టు ఉద్యమానికి అంటే నక్సల్బరీ ఉద్యమానికి చాలా కీలకంగా ఉన్నటువంటి శ్రీకాకుళం, ఆ తర్వాత నల్లమల్ల అడవులు, ఇప్పుడు చూస్తే అబుజ్మడ్. ఇప్పుడు శ్రీకాకుళం వంతు అయిపోయింది, ఆ తర్వాత నల్లమల్ల అడవులు కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడి నుంచి చుట్టుముట్టడంతో అక్కడ ఏర్వేత లక్ష్యంగా అబుజ్మడ్ చేరుకున్నటువంటి మావోయిస్టులకి ప్రస్తుతం మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు మావోయిస్టు కేంద్ర కీలకమైనటువంటి నాయకత్వం అంటే కేంద్ర కమిటీలు ఏవైతే ఉంటాయో ఆ పొలిట్ బ్యూరో మొత్తం కూడా అబుజ్మడ్ ఏరియాలోనే తలదాచుకుంటుంది. అది షెల్టర్ జోన్ గా ఉంటున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కేంద్ర కమిటీ పూర్తిగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వాలకి కదా మొత్తం కూడా ప్లానింగ్ చేస్తూ కూడా ఉద్యమాన్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పూర్తిగా ఎవరెవరిని టార్గెట్ చేయాలి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎలా పనిచేయాలని కూడా వ్యూహాత్మకంగా చేసినటువంటి నాయకత్వం ఉన్నటువంటి అబుజ్మడ్ కూడా ఇప్పుడు కొద్దిగా కాలం నుంచి కూడా చూసుకుంటే భద్రతా బలగాలకు మొత్తం కూడా కైవసం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం, పువర్తి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేత, గిరిజనుడిగా ఉన్నటువంటి మొత్తంగా హిడ్మా ఆ ప్రాంతం నుంచి కూడా ఏరియా సెంట్రల్ కమిటీ చాలా కీలకంగా ఉన్నటువంటి హిడ్మా నాయకత్వంలో పనిచేస్తున్న ప్రాంతంలో పూర్తిగా పువర్తి గ్రామం కూడా అటు బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. దానికి కూతవేటి దూరంలోనే కొడ్డపల్లి సంబంధించినటువంటి ప్రాంతం కూడా బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టు ప్రాంతాలను గుర్తిస్తూ వారికి లోపలికి జవాన్లను కేంద్ర రాష్ట్ర బలగాలకు సంబంధించిన డిఆర్జీఎఫ్ కావచ్చు, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ తో పాటు లేడీ కమాండోలను కూడా ఉపయోగించుకుంటూ కూడా
మావోయిస్టులపైన దాడికి పాల్పడుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. పూర్తి స్థాయిలో మావోయిస్టుల ఏరువేత అంటే 2026 మార్చి 31వ తారీఖు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు రహిత దేశంగా ఉండాలని అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపులో భాగంగా ఛత్తీస్గఢ్ లో అబూజ్మాడ్ను ఖాళీ చేయించేందుకు మాత్రం చాలా కీలకంగా ఆ పార్టీ మొత్తంగా పార్టీ నాయకత్వాన్ని పూర్తి స్థాయి కూడా అంతం చేయాలని కూడా అటు కేంద్ర రాష్ట్ర బలగాలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తాజాగా 400 మందికి పైగా కూడా ఇప్పటికే మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి బేస్ క్యాంపులపై దాడులు చేయడం నిన్న మనం చూసాం. రాకెట్ లాంచర్లను ఉపయోగించి కూడా మావోయిస్టులు బేస్ క్యాంపులపై కూడా దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మావోయిస్టులు ఎంతైతే పిఎల్జే వారోత్సవాలు కూడా కొనసాగాయి, ఎంత నిర్బంధాలను ప్రయోగాలను చేసినప్పుడు కూడా అదే స్థాయిలో ఏజెన్సీలో కవింపు చర్యలకు పాల్పడుతూ రిక్రూట్మెంట్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు అటు పోలీసులు అటు జవాన్ల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో మాత్రం అమాయక గిరిజనులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా పోలీసు ఇన్ఫార్మర్లు ఒకవైపు మావోయిస్ట్ ఇన్ఫార్మర్ల పేరుతో బలైపోతున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఏజెన్సీలో క్షణక్షణం భయంగా మారుతున్న పరిస్థితి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క అటు పంచాయతీ కార్యదర్శిని అతని సోదరుని కూడా కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరలో కూడా హతమార్చినటువంటి పరిస్థితి చూసాం. మొత్తంగా మావోయిస్టులకు సంబంధించిన దాంట్లో కూడా చాలా గడ్డుకాలమైన పరిస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అటు పూర్తి స్థాయిలో కూడా అటు డిఆర్జీఎఫ్ బలగాలు కావచ్చు, కేంద్ర బలగాలకు పూర్తిగా ధీటుగా నిలబడుతూ కూడా రాకెట్ లాంచర్లను అదేవిధంగా ఐఈడీలను ఏర్పాటు చేస్తూ కూడా మావోయిస్టులకి కూబింగ్ వచ్చినటువంటి బలగాలను అడ్డుకునే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ఐఈడీలను కూడా అడుగడుగుకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే క్షణం భయంగా అబూజ్మాడ్లో ఉన్నటువంటి వార్త నెలకొందని కూడా చెప్పుకోవచ్చు సునీల్. ఓకే సైదులు.